కౌంటింగ్ రోజు ఎలాంటి సమస్యలు సృష్టించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 317 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచామని, ఇది వారి రక్షణతో పాటు శాంతి భద్రతల కోసం మాత్రమేనన్నారు. మరొక వైపు ఖచ్చితమైన పాస్ ఉంటేనే జేఎన్టీయూ ప్రాంగణంలోని అనుమతిస్తామని, లేని పక్షంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదన్నారు. ప్రజలు కూడా ఏదైనా పని ఉంటేనే బయట ఉండాలని, ఏదో చూద్దామని బయట గుంపులుగా చేరితే చర్యలు తప్పువన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు గుంపులుగా భూమికూడి ఉండరాదని, అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ ప్రకటించామని, ఈ ఉత్తర్వుల ప్రకారం ఎవరు డ్రోన్లు ఎగరవేయరాదన్నారు. సమస్యాత్మక గ్రామాలు, కాలనీలో పటిష్ట నిఘా కోసం నూతనంగా 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటితో పాటు జిల్లా కేంద్రం మరియు ఇతర పట్టణాల్లో 425 కెమెరాలు పనిచేస్తున్నాయన్నారు. బయట జిల్లాల వారు కారణం లేకుండా ఇక్కడికి ఉండకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. మనం సెక్యూరిటీని మన అనంతపురం టౌన్ మరియు అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా కూడా మనం 317 సంఖ్యాత్మక ప్లేసెస్ ని గుర్తించడం జరిగింది. అక్కడంతా కూడా పికెట్స్, మొబైల్ పార్టీస్ తిరగడం జరుగుతుంది. 4 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం, 2 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం. ఇది మొత్తం జిల్లా మొత్తం జరుగుతుంది. అండ్ మనం కొన్ని ప్లేసెస్లో అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ హౌసెస్ దగ్గర ఇంకా కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఎంట్రన్సెస్ కనిపించే విధంగా మనం కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆల్ దిస్ ఈజ్ నాట్ టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యాండలైజ్ చేయాలి అని అనుకుంటే it is easy to recognize them and easy to prevent for that purpose. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక్కొక్క డ్రోన్ ఎగురవేయడం జరుగుతుంది. ఆ రోజు కౌంటింగ్ రోజున 144 అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం ఉంటుంది. మనకి ఆల్రెడీ Tier 1, 2, 3 బందోబస్తు అనేది ఆల్రెడీ ఉంది. సెంట్రల్ బలగాలు ఉన్నాయి, మన ఏఆర్ ఫోర్స్ ఉంది, సివిల్ ఫోర్స్ ఉంది. వీళ్ళు కాకుండా ఒక్కొక్క బిల్డింగ్కి మనం ఒక క్యూఆర్టీ, ఒక డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి అక్కడ క్రమశిక్షణగా ఉండే విధంగా మనం చూసుకోవడం కోసం ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక్కొక్క డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, దట్టు బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ అక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఎవరైతే బాగా ట్రైన్డ్ ఉంటారో వాళ్ళని పెడుతున్నాం పర్పస్ఫుల్లీ. వాళ్ళతో పాటు వజ్రా అక్కడే ఉంటుంది, మన గ్యాస్ పార్టీస్ ఉంటాయి, ఫైరింగ్ పార్టీస్ ఉంటాయి, లాఠీ చార్జ్ చేసే పార్టీస్ అన్నీ కూడా మనం మన జేఎన్టీయూ సెంటర్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే జేఎన్టీయూ సెంటర్కి రావాలంటే విత్ ప్రాపర్ ఐడి కార్డు ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 144 ఉంది. 144 సిఆర్పిసి అనేది అమల్లో ఉన్నప్పుడు 4 అంతకన్నా ఎక్కువ మంది ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. ఇంకా అనంతపూర్లో ఆ రోజు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి రెసిడెంట్స్. అలా కాకుండా బయట నుంచి వస్తున్నారు అనుకోండి టౌన్కి, బయట ప్లేసెస్ నుంచి, దే షుడ్ బి రీజన్. హాస్పిటల్కి వచ్చారా, గుడికి వచ్చారా, ఓకే కౌంటింగ్ ఏజెంట్స్గా వచ్చారు, దే విల్ హ్యావ్ ఏ ఐడి కార్డ్, వీ విల్ అలౌ ఆల్ ఆఫ్ దెమ్. అలా కాకుండా అనవసరంగా పక్క జిల్లాల నుంచి, పక్క టౌన్స్ నుంచి వితౌట్ రీజన్ ఇక్కడ ఉంటే మాత్రం దే విల్ బి ఇంటరాగేటెడ్ అకార్డింగ్లీ. అనంతపురం టౌన్ ప్రజలకు, జిల్లా ప్రజలకు నేను చెప్పడం ఏంటంటే, June 4న దయచేసి మీకు ఏదైనా పని ఉంటే బయటికి రండి, ఎమర్జెన్సీ ఉంటే బయటికి రండి, హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదైనా మీకు ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ ఉంటే బయటికి రండి. దానికి ఎవరు మీకు కాదనరు. బట్ అనవసరంగా బైక్ల మీద తిరగడం కానీ, ఆ రోజు అనవసరంగా బయటకు వచ్చి ఓకే ఏదో జరిగిపోతుంది బయట మనం కూడా చూద్దాం అనుకొని బయటకు రావడం కానీ అట్లాంటివన్నీ చేయకండి. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్. ఒకవేళ మీరు ఇన్ని జాగ్రత్తలు మేము చెప్తున్నా కూడా మీరు ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. వీ విల్ ఆల్సో డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.